హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కేరళలో మలబార్ అనే స్థలంలో ముస్లిమ్స్ ఒక పెళ్ళిళ్ళలో చేసే ఒక చికెన్ రెసిపీ మీ ముందరికి తీసుకొస్తున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగానే ఉంటుందన్నమాట. ఈ రెసిపీ ఒక్కసారి చేసుకొని తిన్నారనుకోండి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. మరి రెసిపీలోకి వెళ్దామా? ముందుగా మిక్సీ జార్లోకి 5 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం, 1 టేబుల్ స్పూను మిరియాలు, 1 టేబుల్ స్పూను సోంపు, 5 కాశ్మీరీ మిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూను కొత్తిమీర, 5 నుంచి 6 చిన్న ఉల్లిపాయలు వేసి మిక్సీలో బర్రని తిప్పేసుకోండి. ఇప్పుడు 800 గ్రాముల చికెన్ బోన్తో తీసుకున్నాను నేను ఇక్కడ. బాగా కడుక్కొని అందులో 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, నిమ్మరసం, సరిపడ ఉప్పు, మనము ఈ రుబ్బి పెట్టుకున్న మసాలా నీళ్లు పోయకుండా రుబ్బాలి, సరేనా? ఇప్పుడు ఇవంతా వేసి బాగా కలపండి. ఒక్కొక్క ముక్కకి ఈ మసాలా బాగా పట్టించండి, సరేనా? ఈ రెసిపీ మీ ఇంటికి ఎవరైనా వస్తే చేశారంటే చాలా ఇష్టపడి తింటారు. చూసారా, ఇలాగా బాగా మర్దన చేసి చికెన్ని ఒక మూత మూసి ఒక అరగంట సేపు మూసి, ఆ తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 కోడిగుడ్డు వేసి బాగా కలపండి. చూసారా, ఇలాగా ఒక్కొక్క ముక్క బాగా మసాలా పట్టించాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లోకి నూనె పోసుకొని మీ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం లోలో పెట్టుకోండి, సరేనా? ఈ చికెన్ ముక్కలు కొంచెం పెద్దవి కదా, అందువల్ల మెల్లిగా ఉడుకుతుందన్నమాట. లోపల కూడా ఉడకాలి కదా. ఇలాగా కొంచెం బాగా బ్రౌన్గా వేగనివ్వండి. ఇప్పుడు మరుపక్కకి తిప్పుకోండి. చూసారా, వీళ్ళు మామూలుగా కొబ్బరి నూనెతో ఫ్రై చేస్తారనమాట. నేను ఇక్కడ మామూలు నూనెతోనే వేశాను. ఇప్పుడు అందులోకి ఒక 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు వేయడం వల్ల, ఈ కరివేపాకు ఎందుకు వేస్తారంటే, ఈ కరివేపాకు ఆ నూనెలో బాగా ఇదయ్యి దాని యొక్క ఫ్లేవర్ బయటకు వస్తుందన్నమాట. అప్పుడు ఈ చికెన్ ఆ కరివేపాకు ఒక టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది, సరేనా? ఇప్పుడు చికెన్ బాగా కాలింది, బాగా ఉడికిందనమాట. ఇప్పుడు మెల్లిగా మనము ఒక బౌల్లోకి ఈ వేయించుకున్న చికెన్ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే మిగతా చికెన్ ముక్కల్ని కూడా మనము వేయించి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఈ చికెన్ రంగు చాలా బాగుంటుంది, టేస్ట్ అంతకన్నా అదిరిపోతుందండి. ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఇష్టపడి తింటారనమాట. ఇది మలబార్ చికెన్ ఫ్రై. మీరు అందరూ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్ బాక్స్లో పెట్టండి, సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.